సమ్మర్ సీజనల్ ఫ్రూట్ మ్యాంగో, మామిడికాయ. అసలు తెలియని వారంటే ఉండరు. ఈ మామిడికాయతో మనం ఇన్స్టెంట్గా చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. అవి తినడానికి కూడా నోటికి చాలా రుచిగా ఉంటాయి. కానీ నేను ఇక్కడ చూపించబోయే రెసిపీ అయితే చాలా ఇన్స్టెంట్గా అవుతుంది. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా మనం వాడవలసిన అవసరం లేదు. కేవలం మన ఇంట్లో ఉండే రెండు ఐటమ్స్ కానీ ఇంట్లో ఉంటే చాలు, సింపుల్గా ఈ రెసిపీ అనేది అయిపోతుంది. నేను చెప్పే రెసిపీ కోసం అయితే పచ్చి మామిడికాయని తీసుకున్నాను. నేను చెప్పే రెసిపీ కానీ పర్ఫెక్ట్గా రావాలి అంటే కంపల్సరీ పచ్చి మామిడికాయని మాత్రమే వాడుకోవాలి. దానికోసం పచ్చి మామిడికాయని తీసుకుని చక్కన పైన ఉన్న పీలు మొత్తం తీసేసి చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నటువంటి ముక్కల్ని ఏదన్నా ఒక బాక్స్లో కానీ మూతున్నటువంటి వెజల్ తీసుకోవాలి. మనం కట్ చేసిన ముక్కలన్నింటినీ ఈవెన్గా ఆ బాక్స్లో స్ప్రెడ్ చేసుకోవాలి. లైట్గా మన ఇంట్లో వాడుకుంటాం కదా కూరలో కారం, ఆ కారం 1 టేబుల్ స్పూన్ మీ రుచికి తగినట్టుగా, మరియు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టి గలా 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 డబ్బాలో గులకరాలు కానీ గిలగిల మోగుతాయి కదా, అలా మోయించాలి. మోయించిన తర్వాత ఆ ముక్కలు కానీ ఒక్కసారి టేస్ట్ చేస్తే ఎవరు తిన్నా సరే వావ్ అనాల్సిందే. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కంపల్సరీ కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. నేను చెప్పినటువంటి ఈ సింపుల్ ట్రిక్ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. మా అభివర్ని అయితే తిని మంచి ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. బ్రహ్మానందం గారి కన్నా ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. సింగిల్ 8 సెకండ్లో మాత్రమే. ఎప్పుడు మామిడికాయ ముక్కలు నంచుకుని తినటం కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా ఈ వీడియో అంటే నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. ఇంకా బాయ్ బాయ్.